2029 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ జనసేన అంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకి కొంతమంది రాజకీయ అనుభవము రాజకీయ పరిజ్ఞానము లేని వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఈ రెండు పార్టీలు కలిసి ఎప్పుడు కూడా పోటీ చేయవు అని చెప్పేసి సమాధానం చెప్తారు. కాకపోతే నిజమేంటి అంటే రాజకీయాలలో పర్మనెంట్ శత్రుత్వము పర్మనెంట్ కక్షలు ఉండవు. రాజకీయాలలో కేవలము సర్దుబాట్లు కేవలము రాజీలు మాత్రమే ఉంటాయి. దీనికి నా దగ్గర ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణలు మీకు కొన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయినటువంటి షీలా దీక్షిత్ గారికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పెద్ద యుద్ధమే చేసింది. కాకపోతే ఈరోజు పరిస్థితులు ఏంటంటే అదే కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఇండియా అలయన్స్లో భాగంగా ఉన్నది. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనం శత్రుత్వాల గురించి మాట్లాడుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నారు అని చెప్పి శత్రుత్వాల గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ శత్రుత్వాలు 1% కూడా లేవు. కానీ యూపీలో బీఎస్పీ ఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం అంత పెద్దగా ఉండేది. కానీ ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఎవరికి వ్యతిరేకంగా పోరాడినాయి అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడినాయి. అంటే అవసరం వచ్చినప్పుడు ఈ సర్దుబాట్లు అన్నవి చేసుకోవాలి. ఇదే పరిస్థితి అదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినాయే ఈ బీఎస్పీ ఈ ఎస్పీ. కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని మరి బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ ఉత్తరప్రదేశ్లో పోరాడినాయి ఈ రెండు పార్టీలు. అంటే సమయం వచ్చింది కాబట్టి కలవడం అనివార్యం కాబట్టి కలవడం జరిగింది. ఇక ఈ విషయాలన్నీ ఎందుకంటే వేరే రాష్ట్రాలు ఎందుకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అన్న పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఈ సంగతి మనందరికీ తెలుసు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక లోకల్ పార్టీ అనేది ఉండాలి, తెలుగు వాళ్ళ కోసం ఒక పార్టీ ఉండాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి పెట్టిండు మహానుభావుడు. కాకపోతే తెలుగుదేశం పార్టీ అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని మరి 2019 ఎలక్షన్లో 2018లో జరిగిన తెలంగాణలో ఆ ఎలక్షన్లో పొత్తు పెట్టుకొని మరి పోటీకి దిగారు. అంటే వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఏదైతే ఉందో టీడీపీ, ఆ టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకున్నది తెలంగాణలో. సరే, అంత దూరం వెనుకుంది ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాము. నా తల్లిని దూషించిర్రు, నేను నిన్ను ఎప్పుడు క్షమించిన లోకేష్ అని చెప్పేసి మాట్లాడినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అవసరం వచ్చింది అని చెప్పేసి మళ్ళీ సర్దుబాటులో భాగంగానే ఈరోజు అదే టీడీపీతో కలిసి బీజేపీతో కలిసి ఈరోజు ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసి గెలిచిండు కదా. గెలిచి ఆయన ఉప ముఖ్యమంత్రి అయింది కదా. మరి అది కూడా సర్దుబాటే కదా. ఎప్పుడైనా అనుకున్నావా అంత పెద్ద మాట అన్నాడు? నా తల్లిని, జనరల్గా మనం తల్లిని దూషిస్తే ఎప్పటికి కూడా ఆ వ్యక్తి ముఖం చూడం, జీవితంలో చనిపోయినంత వరకు కూడా చూడం. కానీ అంత పెద్ద మాట అన్నాక కూడా మళ్ళీ ముఖం చూసి మళ్ళీ పొత్తు పెట్టుకొని ఈరోజు నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చొని ఈరోజు స్టేజ్ అనేది షేర్ చేసుకుంటున్నారు. అంటే మరి ఇది కూడా ఒక సర్దుబాటులో భాగంగా. ఇన్ని సర్దుబాట్లు భారతదేశంలో జరిగినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పాలంటే కర్ణాటకలో ఉదాహరణలు చెప్పగలను, తమిళనాడులో ఉదాహరణలు చెప్పగలను, మహారాష్ట్రలో ఓరే అమ్మ జీవితం, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే గారి పార్టీ, దాని ఉదాహరణ చెప్పగలను. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి భారతదేశంలో. ఏదేమైనా కూడా ఇక్కడ ఒకటే విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా సర్దుబాట్లు అన్నవి కామన్. ఇక ఆంధ్రప్రదేశ్లో సర్దుబాటు అవసరమే ఏమొస్తుంది అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. ఏమొస్తుంది అంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, రెండు పార్టీలు కలిసి ఉన్నప్పుడు జనరల్గా రెండు పార్టీల మధ్యలో ఏదో ఒక విభేదం అన్నది రావడం కామన్. ఆ విభేదం అన్నది చిలికి పెద్ద గాలివానకు కూడా మారే అవకాశం అన్నది ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డు ఉన్నది, వెన్నుపోటు దాని పేరు. ఆ వెన్నుపోటు అని మీరు గూగుల్లో కొడితే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి ఫోటోలు వస్తాయి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని కాకుండా చాలామంది జీవితాలని ఇదే రకంగా నాశనం చేసిండు రాజకీయంగా అని కూడా కొంతమంది అంటుంటారు. దానికి మనకు సంబంధం లేదు. అయితే ఇందులో భాగంగానే రేపు పొద్దున్న కొడుకు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అంటే 100% పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిని వాడుకున్నన్ని రోజులు వాడుకొని తర్వాత తీసుకెళ్ళి పక్కన పడేయాలి. ఇది ఖచ్చితం. ఇదొక కారణం. రెండో కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఎదగాలనుకుంటాడు కదా. ఇప్పుడు 21 సీట్లు ఇచ్చారు నాకు, నెక్స్ట్ ఎలక్షన్లో నాకు సగం సీట్లు కావాలి అంటాడు పవన్ కళ్యాణ్. సగం సీట్లు నాకు ఇవ్వండి, నా పార్టీ కూడా నేను కూడా పెంచుకోవాలి కదా అంటాడు. అప్పుడు నేను ఇవ్వను బో అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సమయంలో ఆయన పార్టీని ఆయన పెంచుకోవాలి అన్నా కూడా ఆయన ఆ కూటమి నుంచి బయటికి రావాలి. ఇది ప్రస్తుత పరిస్థితి. తప్పకుండా
ఈ రోజు కాకపోయినా రేపు ఈ టీడీపీ జనసేన మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం అనేది బ్రేక్ అవుతుంది. ఇక ఒక్క విషయం నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నా, ఈరోజు మీ ముందు పెడతా. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ 2023లో అంటే మీకు తెలుసో తెలియదో 2023లో బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆఫర్ ఇచ్చింది. మనం పొత్తు పెట్టుకుందాము, మీరు మాతో కలిసి పోటీ చేయండి అని చెప్పేసి ఆఫర్ ఇస్తే, నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, నేను ఇండిపెండెంట్గా నేను ఎలక్షన్లోకి వెళ్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బీజేపీ ఇచ్చినటువంటి ఆఫర్ని ఒప్పుకొని ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్లేస్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి ఉంటే 100% పవన్ కళ్యాణ్ కూడా ఈ పొత్తులో వచ్చేవాడు. ఎందుకంటే బీజేపీ ఏది చెబితే పవన్ కళ్యాణ్ గారు అది వింటారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏదో పెన్ డ్రైవ్ అంటున్నారు. మరి ఆ పెన్ డ్రైవ్ నిజమా కాదా నాకైతే సంబంధం లేదు, నాకు తెలియదు కూడా, కానీ అంటున్నారు. ఒకవేళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుని ఉంటే ఈరోజు ఈ ముగ్గురు, ఈ కూటమి ఏదైతే ఉందో, కూటమి అనేది ఉండేది, కానీ కూటమిలో భాగస్వాముడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. టీడీపీ అన్నది ఈరోజు 1, 2, 3 సీట్లు కూడా వచ్చే కావో అది ఆ దేవుడికి ఎరక. సరే, జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకోకుండా కరెక్ట్ చేసిండా పని లేదా అన్న విషయం అన్నది మీకే వదిలేస్తున్నా. తప్పకుండా కమెంట్ చేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ చేసిండా, ఆ రోజు పొత్తు పెట్టుకుని ఉంటే బాగుండేది, ఎందుకు పెట్టుకోలేదు ఆయన అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ఈ విషయం మీద కమెంట్ చేయండి. ఏదేమైనా కూడా జనసేన, వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీలు ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా కలవడం అన్నది ఖాయం. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.